భారత్ మాతా కీ భారత్ మాతా కీ తెలుగు తల్లి తెలుగు తల్లి అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈరోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన, ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారికి, లోకేష్ గారు 40 సంవత్సరాలు. ఆయన చేసిన యోగాలు లోకేష్ గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క బాబా రామ్దేవ్ గారికి సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి. ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతాయి. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అంత అనుభవం యోగా అంటే కొంతమందికే పరిమితం. ఈరోజు యోగా అంటే అందరికీ దగ్గర చేర్చిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు. నేను ఇప్పుడు చూశాను 4 గంటలకు మీరు వచ్చారు, 2-3 గంటల నుంచి చేస్తున్నారు. ఎవరు అలసిపోవడం లేదు. కొత్త ఎనర్జీ మీలో వస్తా ఉంది, కొత్త శక్తి వస్తా ఉంది. అదే బాబా రామ్దేవ్ గారు ఇచ్చే మనకొక పెద్ద శక్తివంతమైన ఆయుధం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. As the world becomes more globalized and technology driven, the aspirations of our youth are rising rapidly. Yet, alongside opportunity, we are witnessing increasing stress, anxiety, materialism, and digital addiction. Technology can transform how we can live, but it cannot by itself bring fulfillment and happiness. India's timeless wisdom yoga, pranayam and meditation provides the balance needed to lead healthy, meaningful and purposeful lives. Our goal is to seamlessly integrate technology and spirituality. I am promoting technology for the last 33 decades. Babaji is promoting yoga meditation for the last 30 years. Now we have to take technology and spirituality together. Then that is the future forever. That is the leadership India can provide. We aspire to make Andhra Pradesh not only a technology hub, but also a spiritual and wellness hub, creating healthy, wealthy, happy Andhra Pradesh. For that I am requesting Baba Ramdev ji, you come every 1 month once. You are our advisor. If you come, so much of inspiration I have seen. You can transform totally, and at the same time we can provide a proof of concept. Andhra means spiritual Andhra Pradesh, technology Andhra Pradesh. You can take from Andhra Pradesh yoga to the global. I can assist you. Technology also we can take for the global community. Definitely. International Yoga Day 225 విశాఖలో నిర్వహించాం. రికార్డులు క్రియేట్ చేశాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులు సాధించాం. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే 2026ను విజయవాడలో నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,33 కేంద్రాలలో ఒకేసారి యోగా ప్రదర్శనలు చేస్తున్నాం. యోగా సైనికులైన 7,754 మంది మాస్టర్ ట్రైనర్లు, 2,60,000 మంది ట్రైనర్లు, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి థెరపిటిక్ యోగాతో ఉపశమనం కల్పిస్తాం. ఇది ఒక రోజు విషయం కాదు. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.